ఇప్పుడు అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉంటే సర్జరీ చేయించాలా వద్దా అనేది చాలామంది పేరెంట్స్ డైలమా ఉంటుందండి. బేసిక్గా పిల్లవాడికి పదే పదే గొంతు నొప్పి వస్తున్నా, టాన్సిల్స్ పెద్దగా వాచి దానివల్ల జ్వరం రావడము, స్కూల్కి పోలేకపోవడము, ఇటువంటి లక్షణాలు ఉన్నా, లేదా గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, గురక పెడుతున్నాడు, నోరు తెరుచుకొని నిద్రపోతున్నాడు, బెడ్ బెట్టింగ్ కడుపులో నైట్ టైం యూరిన్ పాస్ చేస్తున్నాడు, స్కూల్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా అడినో టాన్సిలెక్టమీ చేయించుకుంటే బెనిఫిట్ చాలా ఉందండి. రిస్క్ తక్కువ, ఒక సర్జరీ రిస్క్, ఆ తర్వాత బెనిఫిట్ చాలా ఉంటుందండి. గాలి బాగా తీసుకోవటము, వీటి వల్ల బాగా నిద్రపోవటము, స్కూల్లో పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండటము, సో ఈ ఓవర్గా రియాక్ట్ అవ్వటము, ఇరిటబుల్గా ఉండటం, ఇవన్నీ తగ్గుతాయి స్లీప్ బాగుంటే. సో స్లీప్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో ఈ స్లీప్ బాగుండాలి అంటే బ్రీతింగ్ బాగుండాలి స్లీప్లో. సో దానికి మనం అడినాయిడెక్టమీ, టాన్సిలెక్టమీ సజెస్ట్ చేస్తామండి చాలామంది పిల్లల్లో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో. నేను ఇదివరకు చెప్పినట్లుగానే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటంటే కోబ్లేషన్ అని వచ్చిందండి. ఈ కోబ్లేషన్ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉండదు, అరౌండ్ 60 degreesే దాని టెంపరేచర్ ఉత్పత్తి చేస్తుంది. వెరాజ్ కాటరీ ఇలాంటివి 300-400 degrees వరకు, లేజరు ఇలాంటివన్నీ 300-400 degrees సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ని ఉత్పత్తి చేస్తాయి. అంత టెంపరేచర్ అవసరం లేదు. కోబ్లేషన్ ద్వారా ఈ మిషన్ ఏంటంటే అదే కరిగిస్తుంది, అదే సక్ చేసేస్తుంది టిష్యూని. బ్లీడింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది లేటెస్ట్ టెక్నాలజీ. అడినాయిడ్స్ టాన్సిల్స్ రిమూవ్ చేయడానికి చాలా ఎక్కువ కోబ్లేషన్ టెక్నాలజీ వాడుతున్నారు, కోల్డ్ స్టీల్ టెక్నిక్ కాకుండా. కోల్డ్ స్టీల్లో ఏంటంటే టెక్నిక్ ఇస్ జెన్యూన్ టెక్నికే, కాకపోతే బ్లీడింగ్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది. కోబ్లేషన్ వాడితే బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ అడినాయిడ్ టాన్సిల్లో సర్జరీలో రిస్క్ ఏంటి అంటే, ఒక 100 మంది అడినాయిడ్ టాన్సిలెక్టమీ సర్జరీ చేయించుకుంటే, ఎస్పెషల్లీ టాన్సిలెక్టమీ, అడినాయిడ్స్లో అంత బ్లీడింగ్ రాదు, కానీ టాన్సిలెక్టమీ ఒక 100 మంది పిల్లలు చేయించుకుంటే ఒకరికో ఇద్దరికో పోస్ట్ ఆప్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒక వారానికో 2 రోజులకో బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి బ్లీడింగ్ అయితే మీరు ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. అది చాలా అరుదు, 100 మందిలో ఒకరికో ఇద్దరికో ఇలాంటి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మటుకు ఈ అడినాయిడ్ టాన్సిల్ చాలా సేఫ్ సర్జరీ.